అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మే 12వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాలు కనుగొనాలి, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పడం మా ప్రత్యేకత. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గుప్త నిధుల సమస్యలకు సైతం తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకే ఒకసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే గురువు గారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలు చాలా తెలివితేటలతో నిండుకున్నవి, అలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో కూడుకున్నవి, ఎంతో శ్రమజీవులనైతే చెప్పుకోవచ్చు. వీరి యొక్క మంచి మనస్తత్వానికి రేపటి రోజున వీరి జీవితంలో ఎంతో మలుపు తిరగబోతుంది. వీరి జీవితం పూర్తిగా మారబోతుందని అయితే చెప్పవచ్చు. ఉదయానికి కళ్ళు చెదిరే సమయంలో మీకు తప్పకుండా ఒక అజ్ఞాత భావన, సరికొత్త ఆలోచనలు, తెలియని ఉత్సాహం కూడా మొదలవబోతున్నాయి. అలాగే రేపటి రోజున ఏదో ఒక ప్రత్యేకం జరగబోతుందని మీ మనసులో ఏదో కలచివేస్తూ ఉంటుంది. రేపటి రోజున మాత్రం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీకు తప్పకుండా ఎన్నో మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉంటాయి. ప్రతి పనులు కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో ఆలస్యం జరిగినప్పటికీ కూడాను, చిన్నపాటి అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడాను ప్రతి పనులు సజావుగా పూర్తి చేసుకోబోతున్నారు. ఒత్తిడికి గురి కాకుండా కాస్త మీరు సామరస్యంతో ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉండాలి. రేపటి రోజున మీకు ఒక పరీక్షా కాలం అయితే చెప్పుకోవచ్చు. సరికొత్త ఆలోచనలు రాబోతున్నాయి. వెంటనే అమలు పరిచే కంటే కూడా కాస్త ఆలోచించి అడుగులు వేయడం చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో ఓపికతో కూడిన వ్యవహారాన్ని అయితే మీరు రేపటి రోజున నడపవలసిన అవసరం కూడా ఉంది. ఎన్నో ఆర్థికంగా సమస్యలు ఎదురైనప్పటికీ కూడాను ప్రశాంత వాతావరణంలో సరైన నిర్ణయాన్ని తీసుకొని ఆలోచించడం ద్వారా మధ్యాహ్నం తర్వాత వచ్చే సమయం నుంచి కాస్త పరిస్థితులు కూడా మీకు కొంత మెరుగుగా అయితే రాబోతున్నాయి. మీరు ఎదుర్కోబోతున్న సమస్యలకు పరిష్కారాలు కూడా తప్పకుండా మీకు ఎదురు కాబోతున్నాయి. మీ నమ్మకంతో తప్పకుండా ఇతరులు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవించబోతున్నారు. రేపటి రోజున మీకు సాయంత్రం 5 గంటల తర్వాత మీకు తప్పకుండా మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఒక మలుపు అయితే తిరగబోతుంది. హఠాత్తుగా ఒకే ఒక ఫోన్ కాల్ ఊహించని వ్యక్తి నుంచి తప్పకుండా అయితే మీరు ఆ ఫోన్ కాల్ని అస్సలు మిస్ చేయకుండా తప్పకుండా ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చే సమాచారాన్ని మీ మనసులో ఒక్కసారిగా కలచివేయబోతుంది. ఆ ఫోన్ కాల్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నట్టు ఒక శుభవార్త గురించి కావచ్చు, మీ జీవితంలో సరికొత్త మార్గాన్ని తెలిసే విధంగా కూడా ఉండబోతుంది. అలాగే ఉద్యోగ సమాచారం కావచ్చు, ఒక దూరమైన బంధం తిరిగి మీ జీవితంలోకి రావడానికి ఆశాజనకంగా ఎదురు చూస్తున్న వార్త కూడా కావచ్చు. వివాహం ద్వారా లేదా ఆర్థికంగా ఎదగడానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీ యొక్క అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య తప్పకుండా ఒక పరిష్కార మార్గంతో మీ ముందుకైతే రాబోతుంది. సాయంత్రం తర్వాత సరికొత్త వరంలా మీ జీవితం మారబోతుంది. ఓపికతో వ్యవహరిస్తే, ధైర్యంతో ఉంటే తప్పకుండా మీకు సాయంత్రం తర్వాత వచ్చే ఫోన్ కాల్ ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ అయ్యారంటే మీరు ఎంతో అదృష్టాన్ని చేజార్చుకున్న వారవుతారు. రేపటి రోజున ఒక సాధారణమైన రోజైతే కాదు, మీ భవిష్యత్తును పూర్తిగా మార్చిపోయే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఆ ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకుపోబోతున్నాయి. ఎంతో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా తొందరపడే నిర్ణయాలు ఎటువంటివి మీరు తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరిని గుడ్డిగా నమ్మవలసిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరిని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచనలు తప్పకుండా చేసి తీరాలి. రేపటి రోజున బయట వ్యక్తుల నుండి మీకు కొన్ని శుభవార్తలు కూడా రాబోతున్నాయి. మీకు అసలు రేపటి రోజున సరికొత్త ఆలోచనలు, సరికొత్త మార్గాలు, సరికొత్త అవకాశాలు ఇవన్నీ కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. ప్రధానంగా రేపటి రోజున మీకు శని భగవాన్ యొక్క ఆశీస్సులు, ఆరాధన చాలా మెండుగా అయితే ఉపయోగపడితే మంచి శుభ ఫలితాలు కూడా ఎదురు రాబోతున్నాయి. రేపటి రోజున మీరు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో అలాగే దీపారాధన చేసుకోవడం ద్వారా
ఎంతో మేలు ఫలితాలు కూడా ఇస్తాయి. క్రమశిక్షణ, సహనం తప్పకుండా మీ జీవితంలో ఒక భాగంగా ఉంచుకోవాలి. ఒక్కసారి ఎదిగితే స్థిరంగా నిలబడతారన్న మాట తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య రేపటి రోజున 6 అనైతే చెప్పుకోవచ్చు. అలాగే 8 ఈ సంఖ్యలతో మీరు తప్పకుండా పనులు ప్రారంభిస్తే చక్కని ఫలితాలైతే మీ జీవితంలోకి తప్పకుండా అడుగు పెడతాయి. పడమర దిక్కు ప్రయాణం ఎన్నో మంచి శుభ ఫలితాలను కూడా మీకు ఎదురు తీసుకురాబోతున్నాయి. కొన్ని మంచి మంచి శుభ ఫలితాలు మీ జీవితంలో ఈ దిశ ద్వారా వెళ్ళడం ద్వారా సరికొత్త పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి. రేపటి రోజున మీకు తప్పకుండా కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ, అలాగే పసుపు రంగు అనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు అయితే కలుగుతాయి. ఎటువంటి పని మొదలు పెట్టినా ఆలస్యమైన ఆగిపోవద్దు. శని ప్రభావం వల్ల అడ్డంకులు వచ్చినా సరే చివరికి విజయం మీకే వస్తుందనే మాట మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. కష్టానికి సాగిన ఫలితాన్ని తప్పకుండా రేపటి రోజున మీకు రాబోతుంది. సరికొత్త పెద్ద మార్పు కూడా మీకు జీవితంలో ప్రారంభం కాబోతుంది. ఊహించని సమయంలో ఒక సంఘటన జరగబోతుంది. మీరు ఎదురు చూసేటువంటి సమాచారం, ఒక అవకాశం, ఒక శుభవార్త తప్పకుండా మీకు సరికొత్త మార్గాన్ని మీ జీవితానికి మంచి పూల బాటనైతే వేయబోతున్నాయి. ఒకే ఒక్క ఫోన్ కాల్, సాధారణ ఫోన్ కాల్ అయితే కాదు, ఊహించని వ్యక్తి నుంచి తప్పకుండా మీరు ఆ ఫోన్ కాల్లో ఉన్న మాటలు వింటే మాత్రం ఒక్కసారిగా మిమ్మల్ని కలచివేస్తాయి. ఆ ఫోన్ కాల్లో నిశ్శబ్ద ప్రదేశంలో ఉండి ఎంతో సహనంగా, ఓర్పుగా వినడం ద్వారా కాస్త ఆశ్చర్యానికి కూడా గురి కావచ్చు. తప్పకుండా మీకు మాత్రం ఆ ఫోన్ కాల్ ద్వారా వినబోయే కొన్ని శుభవార్తలు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నవనైతే తెలుసుకోవాలి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి మంచి శుభ అవకాశాలు, ఆర్థికంగా ఎదగాలనుకునే వారికి సరికొత్త మార్గాలు, కుటుంబంలో సమస్యలు, వాటికి తగిన పరిష్కారాలు, దూరమైన బంధాలు మళ్ళీ తిరిగి దగ్గరవ్వడం, ఇవన్నీ కూడా రేపటి రోజున మీకు ఒక కొత్త కలలాగా అయితే జరుగుతూ ఉంటాయి. తప్పకుండా ఆశ్చర్యపోయే విధంగా పరిస్థితులు మారబోతున్నాయి. రేపటి రోజున మీ జీవితంలో ఆనందం, అలాగే ఎదుగుదల, ఈ శుభవార్తల ప్రభావం మానసికంగా ఎంతో బలపడతారు. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ముందుకు వెళ్ళాలని చెప్పే కొత్త ఉత్సాహం కూడా మీకు చాలా బాగా మీకు పనిచేస్తుంది. ఓర్వలేని మనుషులు ఎలా ఎదుగుతున్నారని సంతోషంగా ఉన్నప్పుడు మీ చుట్టూ ప్రతి ఒక్కరు మీ ఆనందాన్ని అయితే స్వీకరించరు. కొంతమంది మీ విజయాన్ని చూసి ఓర్చుకోలేకపోతారు. ఈర్ష్యాసూయలతో చిన్న చిన్న అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. అటువంటి వారిని మీరు తప్పకుండా దూరంగా పెట్టుకోవాలి. మీకు శ్రేయోభిలాషులు ఎటువంటి వారు, కుటుంబ సభ్యులు ఎటువంటి వారు అనేది తప్పకుండా మీరు గమనించుకోవాల్సిన విషయం. రేపటి రోజున తప్పకుండా మీరు హనుమంతుల వారి యొక్క పూజ చేసుకోవడం చాలా మేలు ఫలితాలను ఇస్తాయి. ప్రతి ఒక్క పనిని మొదలుపెట్టినా కూడా అందులో తప్పకుండా దిగ్విజయంగా విజయబాటలో నడుస్తారు. రేపటి రోజున హనుమంతుల వారికి తమలపాకు పూజ చేయడం, అలాగే సింధూర పూజ చేయడం, వడలను మాలగా అమర్చి వడమాలను సమర్పించడం ద్వారా కూడా హనుమంతుల వారికి ఎంతో ప్రీతికరమైనది కనుక మీకు శత్రు బాధలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయి సాధారణంగా చాలా మంచి ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. రేపటి రోజున తప్పకుండా హనుమంతుల వారి యొక్క ధ్యానం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించటం, వినడం, ఇటువంటివన్నీ చేయడం ద్వారా మీ జీవితానికి సరికొత్త పూలబాట వేసిన మనుషులైతే అవుతారు. రేపటి రోజున మీకు మీ చుట్టూ కూడా ఎంతోమంది మిమ్మల్ని కుట్రతో చూస్తూ ఉంటారు. అటువంటి వారిని సైతం హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో తప్పకుండా మీరు విజయాన్ని అయితే తప్పకుండా సాధిస్తారు. రేపటి రోజున తప్పకుండా మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా ఇల్లంతా శుభ్రం చేసుకుని, సూర్య నమస్కారాలు చేసుకుని, తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకుని, నైవేద్యాన్ని సమర్పించి తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం, వినడం మర్చిపోకుండా చేయడం ద్వారా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. తప్పకుండా మీకు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎన్నో శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి విధంగా అయితే ఉంటుందనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.